వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఇంతకుముందు వీడియోలో మనము ఫాల్ ఏ విధంగా కుట్టాలి అనేది చూపించాను. ఈ వీడియోలో పీకో ఏ విధంగా చేస్తామో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ వెనక బ్లాక్గా కనిపిస్తుంది చూడండి. దాన్ని పైకి అంటే కింద పాదం అనేది పైకి అయిపోతుంది. మళ్ళీ దాన్ని కిందకంటే పాదం అనేది కిందికి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూస్తాను. ఆ బ్లాక్ కలర్ది కిందికి అన్నాను. ఇప్పుడు చూడండి, పాదం కిందికి అయిపోయింది. మళ్ళీ పైకి అంటున్నాను, పాదం అనేది పైకి అవుతుంది. ఆ తర్వాత వెనకాల ఒకటి కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. ఆ వెనక స్టీల్ రాడ్ లాగా ఉంది చూడండి, అది కొంచెం పైకి అంటే ఆ పాదం అనేది దాని నుంచి సపరేట్గా అవుతుంది. తర్వాత మనకి పీకోకి కావాల్సిన పాదాన్ని బిగించుకోవచ్చు. ఆ విధంగా పైకి అంటే పాదం అనేది వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఫాల్ చేయడానికి, బ్లౌజెస్ స్టిచ్చింగ్, ఏదైనా నార్మల్ స్టిచ్చింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూపించే పాదాన్ని ఆ విధంగా పైకి కిందికి అనాలి. ఈ పాదం అనేది పీకో దానికి యూజ్ అవుతుంది. ఈ పాదాన్ని పెట్టి ఒకసారి బ్లాక్ ఉన్నది సైడ్లో ఇచ్చారు చూడండి, పైన బ్లాక్, మళ్ళీ అదే దాన్ని కిందికి అనేస్తే దాంట్లో సరిగ్గా సెట్ అయిపోతుంది. అప్పుడు పీకో అనేది చేయవచ్చు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. సెట్ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా పెట్టి కిందికి అనేసి అదే సెట్ అయిపోతుంది. దీనికి మనం ఎలాంటి స్క్రూలు అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది కిందికి అనేస్తే పట్టేస్తుంది. డైరెక్ట్గా పీకో చేసుకోవచ్చు. ఆ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఏబిసిడిలో సి పెట్టేసి లెంత్ వచ్చేసి 2 పెడతాను. 2 పెడితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుంది పీకో అనేది. ఎడ్జ్ ఉంటుంది కదండి, శారీది ఎడ్జ్, ఆ విధంగా మడుచుకొని కొంచెం క్లాత్ అనేది ముందుకు జరిపి పీకో చేయాలి. లేదు అంటే స్టార్టింగ్ నుంచి పెట్టామంటే దాంట్లో ఇరుక్కుపోతుంది. కొంచెం ముందుకు పెట్టి చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో తీస్తూ నేను పీకో చేసినందుకు కొంచెం అటు ఇటుగా వచ్చింది. నెక్స్ట్ టైం డీటెయిల్గా చూపిస్తాను, ఏ విధంగా థ్రెడ్ ఎక్కించుకోవాలి, డీటెయిల్స్ అన్నీ మొత్తం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఒకసారి మళ్ళీ కుట్టే విధానం చూపిస్తాను చూడండి. ఆ పిడిల్ని మనము కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు, ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా శారీ యొక్క పీకో ఫాల్ చేసుకోవచ్చు. ఉషా వండర్ స్టిచ్ చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది. పీకో ఫాల్ అనేది చాలా తక్కువ రేటులో కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.